మన పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది కోడింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో డిక్షనరీ గురించి చెప్పాను వివరంగా. సో ఈ కోడింగ్ ఎక్సర్సైజ్ అనేది డిక్షనరీకి సంబంధించింది. ఎవరైనా ఈ వీడియో చూడాలనుకుంటే అర్థం చేసుకోవాలంటే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది అనమాట ఈజీగా అసలు ఎట్లా చేయాలో. సో మనం ఏం చేస్తామంటే అసైనింగ్ గ్రేడ్స్ యూజింగ్ డిక్షనరీ అనమాట. సపోజ్ ఒక స్టూడెంట్స్ నేమ్స్ అండ్ మార్క్స్ నాకు అవుట్పుట్లో రావాలన్నమాట. సో వాళ్ళ గ్రేడ్స్ కూడా రావాలి యూజింగ్ డిక్షనరీ యూస్ చేసి. అది ఎలా చేయాలో మనం చూసుకున్నాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, డిక్షనరీని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాం, దేన్ని క్రియేట్ చేస్తామంటే టు స్టోర్ నేమ్స్ అండ్ మార్క్స్ అనమాట. సో సపోజ్ మనం ఒకటి తీసుకున్నాం, ఏంటిది స్టూడెంట్ అన్నట్టుగా తీసుకున్నాం. ఓకే సారీ, స్టూడెంట్ అన్నట్టుగా ఒకటి తీసుకున్నాం అనుకోండి. స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్షనరీ, ఫ్లవర్ బ్రేసెస్ యూజ్ చేస్తే డిక్షనరీ అని అర్థం. ఓకేనా? ఓకే, ఎంటర్ నొక్కండి. ఫస్ట్ నేమ్ ఏదైనా ర్యాండమ్గా తీసుకోండి, ఎలీస్ అని తీసుకోండి. మీ ఇష్టమైన నేమ్స్ అయినా తీసుకోండి, నథింగ్. సో అంటే టోటల్ మార్క్స్ 100 అనమాట. 100కి ఎన్ని వస్తాయి అన్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత బాబ్ అని ఇస్తున్నా. నెక్స్ట్ తనకు వచ్చిన మార్క్స్ ఎంతైనా ర్యాండమ్గా 78 వేద్దాం. నెక్స్ట్ ఏంటి, చార్లీ. ఓకేనా? ఓకే, తనకు వచ్చిన మార్క్స్ ఎంత, 65 వేద్దాం, 67 వేద్దాం. నెక్స్ట్ సారీ, ఇక్కడ ప్రతిదానికి కామా ఇవ్వాలండి. డిక్షనరీస్ ఆర్ సపరేటెడ్ బై కామా. నెక్స్ట్ చార్లీస్ అయిపోయింది కదా, డేవిడ్ అని ఇద్దాం. నెక్స్ట్ డేవిడ్కి వచ్చిన మార్క్స్ ఎంత ఇద్దాం, 50. ఓకే, 57 ఇద్దాం. నెక్స్ట్ ఇవా. ఓకేనా? ఓకే, తనకు వచ్చిన మార్క్స్ ఎంత, ఓకే 35 వేద్దాం. ఎందుకంటే ఎవరొకరు ఫెయిల్ అవ్వాలి కాబట్టి, అంటే మీకు ఇది అర్థం చేసుకోవడానికి. ఓకేనా? డిక్షనరీ అని క్రియేట్ చేసాం. స్టూడెంట్స్ అనే వేరియబుల్ ఇచ్చి ఈ డేటా అంతా స్టూడెంట్స్లో వాల్యూస్ అని స్టోర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్స్ని ఫంక్షన్ని క్రియేట్ చేసి ఫంక్షన్ టు అసైన్ గ్రేడ్ అనమాట. ఓకేనా? అసైన్ చేద్దాం గ్రేడ్స్. ఎలా గ్రేడ్స్ చేద్దామంటే డెఫ్ assign గ్రేడ్ అని ఇద్దాం. ఓకేనా? ఆఫ్ మార్క్స్. ఓకేనా? మార్క్సే కదా గ్రేడ్ అసైన్ చేసేది మనం. ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇక్కడ కొత్త వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇది యూజర్ డేటా టైప్. చెప్పా కదా, మనకి ఇష్టమైనట్టు తీసుకోవచ్చు, మనకి అర్థమైన కోడ్లో రాసుకోవడానికి. ఇఫ్ మార్క్స్, ఇప్పుడు గ్రేడ్స్ అని ఇద్దాం. ఒకవేళ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అయితే ఏమైంది, రిటర్న్ అంటే రిటర్న్ ఏ ప్లస్ అని ప్రింట్ చేయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇఫ్ తర్వాత ఎలిఫ్ ఇచ్చి అదే మార్క్స్. ఓకే, సో ఇది కాపీ పేస్ట్ చేసుకోండి, ప్రతిదానికి ఇదే రిపీట్ అవుతుంది కదా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మార్క్స్ ఒక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 అయితే రిటర్న్ ఏం ప్రింట్ అయింది, ఏ ప్రింట్ అయింది ఇక్కడ. ఓకేనా? డన్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎలిఫ్ తీసుకుంటాం. ఓకేనా? సేమ్ మళ్ళీ ఎలిఫ్. ఈసారి మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే రిటర్న్ ఈసారి బి ప్రింట్ అయింది అనమాట. బి గ్రేడ్ వచ్చి బి. నెక్స్ట్ మళ్ళీ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే దెన్ రిటర్న్ సి అనమాట, గ్రేడ్ సి అని అర్థం. నెక్స్ట్ అది కూడా అయిపోయింది. మళ్ళీ ఎలిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే రిటర్న్ ఓకే డి. ఈసారి డి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు డితో అయిపోయింది. ఇప్పుడు ఎల్స్తో క్లోజ్ చేస్తామంట. ఎల్స్ ఒకవేళ అర్థమైందా, డితో అయిపోయింది. అది కాకపోతే ఇంకా దాని మించి ఏమి ఉండవు కదా. నెక్స్ట్ 50 కన్నా ఇంకా తక్కువ వచ్చిన ఫెయిల్ అని అర్థం. రిటర్న్ ఎఫ్ అనమాట, ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం మార్క్స్ గ్రేడ్స్ అనేది అసైన్ చేసాం ఫంక్షన్లోకి. ఇప్పుడు ఏం చేస్తాం, అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు
న్యూ డిక్షనరీని క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే స్టూడెంట్ గ్రేడ్స్ అనే మార్క్స్ ఒక దాంట్లో స్టోర్ కావాలి కాబట్టి. సో గ్రేడ్స్ అని ఒకటి గ్రేడ్స్ అని ఇచ్చి ఒక ఎంటీ డిక్షనరీ తీసుకుంటున్నాను. ఓకేనా, డన్. ఇప్పుడు ఇంకోటి ఏంటి, సారీ, గ్రేడ్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, అసైన్ గ్రేడ్స్ టు ద ఈచ్ స్టూడెంట్. సో మనం గ్రేడ్స్ ని అసైన్ చేయాలి. ఎవరికి అసైన్ చేయాలి, స్టూడెంట్స్ కి అసైన్ చేయాలి. దానికి ఏం చేస్తాం, ఫర్ నేమ్ కామా మార్క్స్. ఓకే, సారీ, ప్రింట్ కాదు. ఓకే, నేమ్ కామా మార్క్స్ అని ఇచ్చి నేమ్ కామా మార్క్స్ ఇన్ స్టూడెంట్స్. ఓకేనా, డాట్ ఐటమ్. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ గ్రేడ్స్ గ్రేడ్స్ ఆఫ్ నేమ్స్. ఓకేనా, నేమ్. సో ఇక్కడ మీరు గమనించండి. ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అసైన్ గ్రేడ్ అన్నమాట. సో ఇక్కడ మనం అసైన్ గ్రేడ్, సో ఇదే తీసుకుంటాం, అసైన్ గ్రేడ్ ఆఫ్ మార్క్స్ ఏం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రింట్ చేద్దాం, డిస్ప్లే చేయాలి కదా. సో దానికి ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ గ్రేడ్స్ అని ప్రింట్ చేయి అంటున్నాం. ఓకేనా, స్టూడెంట్స్ గ్రేడ్స్. ఓకేనా, సో డన్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా ఎర్రర్ ఉన్నాయో లేదో. ఇండెంటేషన్ ఎర్రర్. సో ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్. ఓకే, ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. నేమ్ ఎర్రర్, స్టూడెంట్స్ నాట్ డిఫైన్ హ్యూమన్ స్టూడెంట్స్. ఇక్కడ 25th లో స్టూడెంట్స్. ఎస్, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. అండ్ నాట్ డిఫైన్ హ్యూమన్ స్టూడెంట్, సేమ్ ఎర్రర్ వచ్చింది ఎక్కడ 25th లైన్లో. సో మనం ఇప్పుడు ఏం చేసాము, ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. attribute error, do you mean items, 25 లైన్. ఓకే, సారీ, ఐటమ్స్. నెక్స్ట్ మనం ఇంకోసారి రన్. ఓకే, ప్రింట్ చేసిన తర్వాత ఓకే, స్టూడెంట్ గ్రేడ్ అనేది మనకి అవుట్పుట్ రావట్లేదు. చూడండి, ఏ స్టూడెంట్కి ఎంత వచ్చిందో మనకు అవుట్పుట్ రావట్లా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ నేమ్ కామా గ్రేడ్ ఇచ్చి ఇన్ గ్రేడ్స్ ఐటమ్ అన్నమాట. ఓకేనా, గ్రేడ్స్ డాట్ ఐటమ్స్ అని ఇస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ప్రింట్ చేస్తాం. ఎలా ప్రింట్ చేస్తాం చెప్పండి, ప్రింట్ ఆఫ్ ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్మాట్ నేమ్ అని ఇచ్చి తర్వాత గ్రేడ్ అని ప్రింట్ కాల్ డాట్ డబుల్ కాలమ్ గ్రేడ్స్ అని ఇస్తాం అన్నమాట. గ్రేడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా, స్టూడెంట్ గ్రేడ్స్ వచ్చి ఎలీస్కి A+, బాబ్కి B, చార్లీస్కి C, డేవిడ్కి C, D, ఇవాకి F. ఓకేనా, సో మీరు కావాలంటే మళ్ళీ మార్క్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇక్కడ 180 ఏదైనా ర్యాండమ్ నెంబర్ పెడదాం. ఓకేనా, సారీ ఇక్కడ కాదు, సారీ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఇవా ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ఇవాని 135 చేద్దాం. ఇప్పుడు ఇవా ఈజ్ హైలైట్, సో ఇవా A+ వచ్చింది. ఓకేనా, సో మార్క్స్ బేస్డ్ అయ్యి మనకి గ్రేడ్ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళ గ్రేడ్స్ అని డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇక్కడ సింపుల్, మనం అసలు డిక్షనరీని యూజ్ చేసి మనం స్టూడెంట్స్కి గ్రేడ్స్ అని అసైన్ చేసాం. ఏంటి, దీన్ని బట్టి వాళ్ళ మార్క్స్ బట్టి. సో నేను ఎంటీ డిక్షనరీ తీసుకున్నా, డిక్షనరీ తీసుకున్నా స్టూడెంట్స్ అని ఇచ్చి డిక్షనరీస్లో ఈ వాల్యూస్ అని స్టోర్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ కీ వాల్యూ పేరు బేస్డ్ అయ్యి ఉంటాయి అన్ని. ఓకేనా, సో తర్వాత ఏం చేశాను, మళ్ళీ ఇంకో కొత్తగా అసైన్ చేసుకున్నాం. ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. డెఫ్ అని ఇచ్చి ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని నా గ్రేడ్స్ అని మార్క్స్కి అసైన్ చేసుకున్నా. ఓకేనా, సో మార్క్స్ బట్టి వాళ్ళ గ్రేడ్స్ ఎంత ఉండాలి అన్నట్టుగా నేను రాసుకున్నాను అనమాట. సో చూసారా, ఈ మార్క్స్ అయితే ఇంత గ్రేడ్ అండి. సో చిన్న స్క్రోల్ చేస్తాను, రాయండి. నెక్స్ట్ ఏంటి, ఒక ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేశాను. ఎందుకు క్రియేట్ చేశానంటే
మన గ్రేడ్స్ వాల్యూస్ అన్ని స్టోర్ అవ్వాలి కాబట్టి మనం ఎంటీ డిక్షనరీ అని క్రియేట్ చేసాం. ఈ లైన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ పార్ట్ ఏంటంటే, ఈ పార్ట్ ఎందుకంటే అసైన్ గ్రేడ్స్ టు ద ఈచ్ స్టూడెంట్. టు అసైన్ ద గ్రేడ్స్ టు ద ఈచ్ స్టూడెంట్, గ్రేడ్స్ అనేది అసైన్ చేయడానికి ప్రతి స్టూడెంట్ కి మనం ఈ కాన్సెప్ట్ అనేది వాడతాం. ఫర్ లూప్ యూస్ చేసి నేమ్ మార్క్సే కదా, నేమ్ వచ్చింది మార్క్స్ వచ్చింది. సో ఇన్ స్టూడెంట్ డాట్ ఐటమ్స్ గ్రేడ్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అసైన్, అంటే ఇక్కడ మార్క్స్ అన్ని ఈ గ్రేడ్స్ అని ఇక్కడ వాల్యూ స్టోర్ అయిపోయి మన మార్క్స్ బట్టి గ్రేడ్స్ అని అసైన్ అవుతాయి అన్నమాట. తర్వాత ప్రింట్ స్టూడెంట్స్ గ్రేడ్స్ అని ఇచ్చి, సో అంటే ఇది ఈ లైన్ ఎందుకు ఇచ్చానంటే నాకు ఇక్కడ డిస్ప్లే కావాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఫర్ నేమ్ గ్రేడ్ ఇన్ గ్రేడ్స్ డాట్ ఐటమ్స్ అనేది ప్రింట్ చేసా ఫార్మాట్ స్ట్రింగ్ యూస్ చేసి. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.